చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభా, నీకు వందనములు. స్తోత్రమైన స్తోత్రార్హుడువు, పరిశుద్ధుడువు, సర్వలోక రక్షకుడువు, సర్వోన్నతుడు ప్రభా, నీకు వందనములు. స్తోత్రుడైనా ఈ యొక్క శుభశుక్ల వారంలో ప్రభునైనా నీ పరిశుద్ధ సన్నిధిలో పరిపూర్ణ కృపలోనైనా గతించిన కాలం అంతకైనా సిలువ చాటును భద్రపరుచుకున్నందుకు మీకు వందనములు. స్తోత్రం. ఈ సమయం కూడా జ్ఞాపం చేసుకునే ప్రభునైనా నీ వాక్య జ్ఞానంలోకి వెళుతుండగానైనా వినిగ్రహించుకునే మనసులో తట్టి మమ్మల్ని అర్థం చేసిన కృప కూడా మాకు అనుగ్రహించమని, మంచి నేలవాడి విత్తనంగా నూరంతగా ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ఎపిసిలికి రాసిన పత్రికలో వాక్యం 5వ అధ్యాయంలో 15, 16, 17 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునినట్లు జాగ్రత్తగా చూసుకొనిడి. హల్లెలూయా. వాక్యం ఏం తెలియజేస్తుంది? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనిడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఇంకొద్దాం ఇంకా, ఎందుకంటే ఇక్కడ దినముల గురించి మాట్లాడుతున్నారండి. అందుకే దినములు కొన్ని రోజులు మంచివి, కొన్ని రోజులు చెడ్డవి ఉంటాయండి. రోజులు ఎప్పుడో ఇలాగ ఉంటాయండి. ఆదాము కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా రోజులు ఎప్పుడో ఇలాగ ఉంటాయి. కానీ ఒకటి గ్రహించుకునేది ఏమిటంటే, సాతాను ప్రభావంలో ఉన్నటువంటి వారు అనేక మంది మన చుట్టూ ఉన్నారు కాబట్టి, సాతాను ప్రభావంతో నడుస్తున్న వారు అనేక మంది మన చుట్టూ ఉన్నారు కాబట్టి, వాడికి లోబడిపోయిన వారు అనేక మంది మన ఇంట్లోనూ ఉన్నారు, అలాగే మన బంధువుల్లోనూ ఉన్నారు, మన స్నేహితుల్లోనూ ఉన్నారు, మన పక్కన కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడాను మనం జాగ్రత్తగా ఉండి వాక్యానుసారంగా జీవించటానికి ప్రయాసపడేవారమనే ఉండాలండి. ఎందుకంటే మనం ఏ విధంగా నడుచుకుంటే ఆ విధమైన ప్రతిఫలాలే మనకు దొరుకుతాయండి. ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగానే. ఎందుకంటే అవివేకులుగా ఉండకూడదు, మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏ విధంగా ఉండాలన్నారన్నా, దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనిడి. ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనము ఆదాము అవ్వ ఏ పరిస్థితుల్లో పడిపోయారో ఆ పరిస్థితుల్లో మనం కూడా పడిపోతామండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది అయ్యా మా అంతా బాగానే ఉంది కదా అనుకోవచ్చు. సాతాను ప్రభలో ఉన్నవారు అనేక మంది ఈ రోజుల్లోనూ మనతో పాటు జీవిస్తున్నారు. దేవుడి గురించి తెలిసి ఉన్నవారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు, తెలిసి తెలియక ఉన్నవారు ఉన్నారు, తేలిగ్గా లోబడిపోయేవారు ఉన్నారు, జాగ్రత్తగాను తాము జాగ్రత్త పరుచుకునేవారు కూడా ఉన్నారండి. అందుకే మనం ఏ విధంగా ఉండమన్నారు ఇక్కడ? సమయం పోనివ్వకూడదండి. ప్రతి ఒక్క విషయంలో మనం దేవుని సహాయం తీసుకుంటూ, వాక్య సహాయం తీసుకుంటూ, మన ప్రతి పనిలో కూడా వాక్యానుసారంగా, ఎందుకంటే ప్రభు చిత్తం తెలుసుకుంటూ ఆ చిత్తములో నెరవేర్చుకోవటానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలి. ఏమాత్రం మనం అక్కడ అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, సాతాను చిత్తం మనకు తెలియకుండానే మనలో నెరవేరటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. అక్కడ దేవుని చిత్తమే నెరవేరాలి. దేవుని చిత్తం ఏమైందో తెలుసుకోవాలంటే ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలాగే ఉపయోగపడుతుందండి. దేవుని కోసం ఉపయోగించుకుంటే ఆ రోజులన్నీ దైవ చిత్తానుసారంగానే ఉంటాయి. మంచి కార్యాలు చూడగలుగుతాం. దేవుని చిత్తం మనలో నెరవేరుతుందండి.
కానీ అదే సమయాన్ని కనుక మనం లోకానుసారంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, ఆ సమయం అంతా ఎలా మారుతుంది? చెడ్డ దినాలుగా, ఘోరమైన రోజులుగా వాటిని కూడా మనం చూస్తామండి. ఇప్పుడు సమయం ఎప్పుడు కూడా మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టే ఆ రోజులు ఉంటాయండి. జాగ్రత్తగా ఉన్నామనుకోండి మంచి దినాలు చూడగలుగుతాం. కానీ మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి సాతానికి అవకాశం ఇచ్చామనుకోండి ఆ రోజులు ఎలా మారుతాయండి? చెడ్డ దినాలుగా మారిపోతాయండి. మరి ఈరోజు వార్తలు చూస్తున్నారు చూడండి. మాకేటయ్యా మేము చాలా బాగున్నాం అనుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి శత్రువులుగా మారే రోజులండి. మారతాం కాదు, ఒకళ్ళు దేవుని నమ్ముకున్నారో ఒకళ్ళు దేవుని నమ్ముకోలేదు, ఒకళ్ళు దేవుని మాటను ఆశ్రయిస్తారో అదే ఇంట్లో ఒకరు దేవునికి లోబడరు కాబట్టి సాతాను ఆలోచనలో పడిపోతారండి. అంతకుముందు మనం ఏం చేసుకోవాలి? కుటుంబ రక్షణ కోసం ప్రయాసపడేవారునే ఉండాలి. ముందు కుటుంబాన్ని రక్షించుకోవాలి, సమయాన్ని పోనివ్వకూడదండి. ఉన్న సమయంలో ఏం చేసుకోవాలి? కుటుంబ రక్షణ కోసం, బిడ్డల రక్షణ కోసం, మన బంధువుల రక్షణ కోసం ప్రయాసపడేవారునే ఉండాలి. సమయాన్ని అంతా కూడా మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి దేవుడే మనల్ని ఖచ్చితంగా నడిపిస్తారండి. ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలండి. ఆ సమయానికన్నా పాడు చేసుకున్నాం అనుకోండి డబ్బులు పాడు చేసుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఆ సమయాన్ని కనుక మనం పాడు చేసుకుంటే ఆ సమయం మనకి రాదండి. మళ్ళీ సమయం గడిచిపోయిందంటే మన ఆయుష్లో కొంత కోల్పోయామని అర్థం అండి. ఆ వెలుగు మనలో ఉందని చెప్పి మనం ఏమన్నా చేయగలుగుతామండి. ఆయన మనలో ఉన్నప్పుడే మనం అన్నీ కూడా పూర్తి చేసుకునేవారునే సమయాన్ని పాడు చేసుకోకుండా ఉన్నామనుకోండి ఖచ్చితంగా మనం ఆయన ఎదుటి ఎలా నిలవగలుగుతాం? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా నిలబడతామండి. అందుకే ఆ మాట కఠినంగా ఉన్న మాట ఉంటుంది చూడండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని ఇంది నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుని చూడండి. ముందు దేవుని చిత్తం తెలుసుకుంటేనే మనం ఏమైనా చేయగలుగుతామండి. ముందు మనం దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మరి ఆ చిత్తం ఎక్కడ బయలుపరచబడింది? దేవుని వాక్యంలోనే. ఏదో రకంగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటలు అన్నింటిలో ఎలా తీసుకోవాలి? దేవుని వాక్యంగా తీసుకుని ఆయనే మాట్లాడతారని గ్రహించుకుని ఆయన మీద అనుకున్నాం అనుకోండి ఎటువంటి రోజులు అంటే గలతీయులు చూడము పక్కన 1:4 ఉంటుంది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకో. ఎందుకంటే దేవుని నమ్ముకోక మునుపు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామండి. చాతనేలుబడిలోనే ఉన్నాం, వాడి ఆలోచనలతో నడుచుకున్నాం, వాడి క్రియలు చేసుకుంటూ వచ్చాం, వాడితోనే స్నేహం చేసుకుంటూ వచ్చాం. దేవుడు దయ తెలిసాడు, మళ్ళీ విడిపించాడు. ఏ క్రియల్లో ఉన్నామో, ఏ ఆలోచనలో ఉన్నామో, ఏ ప్రవర్తనలో ఉన్నామో ఆ ప్రవర్తనలో విడిపించి అవన్నీ మనకు శాపాలుగా కాకుండాను అవన్నిటి కోసం తన ప్రాణం పెట్టి అందులోంచి మనల్ని విడిపించి కొత్త జీవితాన్ని మనకి ఇచ్చారండి. ఈ యుగపు అంటే ఈ యుగం ఎటువంటిది? ఆదాము కాలం మొదలుకొని ప్రభు రెండో రాకడ వచ్చే వరకు కూడాను సాతాను పక్కనే ఉంటుందండి. ఆడున్నాడు గుర్తించేసి మరి ఖచ్చితంగా ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయాన్ని మనం సద్వినియోగం దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. మనం ఖచ్చితంగా మనం మెలకుగా ఉండాలండి. అవును, మన పిల్లలు ఏమైపోతారో, మన ఇంట్లో యజమాని ఏమవుతారో వాళ్ళందరి కోసం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఖచ్చితంగా ప్రయాసపడాలండి. ఖచ్చితంగా ప్రార్థన ఎలాగ ఉండాలి? వాక్యానుసారంగా. అందుకే దేవుడి చిత్తం తెలుసుకోవాలి. చిత్తం తెలుసుకోకుండా ప్రార్థన చేసామనుకోండి, ఎందుకంటే వాక్యం జ్ఞానం చేయకుండా ప్రార్థన చేస్తే హేయమైపోతుందండి. ఆ మాట సామెతల్లో ఉంటుంది. ఎందుకంటే వాక్యం చదవకుండా మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో దిక్కకూడదండి. ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి? దేవుడి చిత్తం తెలుసుకోవాలి. దేవుడి చిత్తం తెలుసుకున్నాం అనుకోండి ప్రార్థన దేవుడి నడిపింపులోకి వెళ్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం దినములు చెడ్డవే కానీ మన రక్షించిన మన ప్రభు మన తోడు ఉన్నాడు. ఆ శాపాలన్నింటిని విడిపించారు ఆయన.
చూడండి, వాక్యం వినం కానీ ప్రార్థన చేస్తాం. అది సన్నిధానానికి వచ్చి దేవుడు ఏం మాట్లాడతాడో గ్రహించుకోలేము, కానీ ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఇంటికాడైనా వాక్యం చదువుకోవాలి. మందిరం కాడ, ఎందుకంటే మందిరం కాడ దేవుడు మన కోసం మనతో మాట్లాడటానికి వచ్చారండి. మరి ఆయన వచ్చిన చోటుకు మనం వెళ్ళాలా, లేకపోతే ఆయనే మన దగ్గరికి రావాలా? అన్నీ రేపటి నుంచి మనం అన్నీ కూడా ఒక్కొక్క విషయం జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు వస్తాయండి. ఎందుకంటే యెహోవా గురించి మనం జ్ఞానం చేసుకుంటే అనేక విషయాలు బయలుపరుస్తపడతాయి. అన్నిటిలో కూడా మెలకువగా ఉండి ఏం చేసుకోవాలి, మనం భద్రం చేసుకునేవారు. ఎందుకంటే దేవుని వాక్యాలు మనం భద్రం చేసుకుంటే అయ్యే మనకి రేపు వద్దని మనకి కాపుదలు ఇస్తాయండి, ఆదరిస్తాయి. ఖచ్చితంగా వాక్యాలు ఏం చేసుకోవాలి, మనం భద్రం చేసుకునేవారునే ఉండాలి. ఏ విధంగా ఇక్కడ 1 కొరింథీయులు 14:20 చూడము. 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. చాలము. ఈ లోకంలో ఉన్నాడు మనం ఎలాగ ఉండాలన్నారు ఆయన? పసిపిల్లలు కాక. కానీ దేవుని విషయాల్లో మనం ఎలా ఉంటామండి? అమ్మా, ఏమీ తెలియని వారి కింద. అందుకే చంటి పిల్లలకి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదండి. గట్టిగా ఒక మంచి వాక్యం తీసుకుని బోధిద్దామన్నా అర్థం చేసుకునేంత స్థితి మనలో లేకపోతే చంటి పిల్లలుగానే ఉండిపోతామండి. ఎందుకంటే బలవర్ధమైన ఆహారం ఎవరికి పెడతారు? ఎదుగుతున్న వారికేనండి. ఆ మాటలు కూడా రాయబడినవండి, పాలుతోనే పెంచుతారు. కఠినమైన వాక్యాలు మాట్లాడలేరండి. కఠినమైన వాక్యం మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోలేరండి. అందుకే మనం ఎప్పుడు కూడా ఎలాగ ఎదగాలంటే, మీరు బుద్ధి విషయమే పసిపిల్లలుగా కాక దుష్టత్వము విషయమే శిశువులుగా ఉండు. దుష్టత్వం అంటే ఏమిటి? ఈ లోక విషయాలు నేర్చుకోవడం విషయంలో చిన్నపిల్లలాగా ఉండాలండి. దేవుని విషయాలు నేర్చుకోవడంలోనూ పెద్దవారిగా ఉండాలి. దేవుని విషయాలు నేర్చుకోవాలండి, చక్కగా నేర్చుకోవాలి. దేవుని జ్ఞానం తెలుసుకోవాలి. ప్రభు అంటే ఏమిటో తెలుసుకోవాలి. యెహోవా అంటే ఏమిటో తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ముందు మనం ఏమిటో మనం అన్నీ తెలుసుకుని గ్రహించుకుని దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నవారు. మొట్టమొదటి మనం ఏం చేసుకోవాలి? మనం ఏమిటో మనం తెలుసుకోవాలండి, అప్పుడు జాగ్రత్త పడతాం. మొత్తం అన్ని విషయాల్లో కూడా ఎదుగుతూ ఉన్నవారు అండి. తండ్రిగాను ఆయన ఏమిటో తెలుసుకున్నాం అనుకోండి, ఆయన ఏమిటో మనకు అర్థమవుతుందండి. అదే విధంగాను ఆయన ఆత్మ ఏమిటో తెలుసుకున్నాం అనుకోండి, ఆత్మ గురించి మనకు బాగా అర్థమవుతుంది. అదేవిధంగా కుమారుడు అంటే ఏమిటో తెలుసుకుంటే కుమారుడు అనేది ఏమిటో మనకి అర్థమవుతుందండి. ఎన్ని అర్థం అవ్వాలంటే ముందు మనం బుద్ధి విషయంలో, దేవుని జ్ఞానం విషయంలోనూ పెద్దవారిగా మనం అన్ని విషయాల్లో కూడా మెలకువగా ఉండి నేర్చుకుంటున్న వారునే ఉండాలి. కానీ కొన్ని విషయాలు ఎలా ఉండాలంటే దుష్టత్వము, అసూయలు, ద్వేషాలు, కోపాలు, కలహాలు, మస్తరాలు ఇవన్నీ చంటి పిల్లల్లో ఉండవండి. అవన్నీ కూడా ఎవరిలో ఉండవు? చంటి పిల్లల్లో ఉండవు. వాళ్ళకి ఏం అర్థం కాదు ఆ విషయాలు. ఆ మనస్తత్వంలో మనం ఈ లోకంలో జీవించేవారునే అప్పుడు అలా ఉంటేనే మనకు మలినం అంటదండి. అటువంటి మనస్తత్వంతో ఉన్నామనుకోండి, మన ఏనాడు కూడా మలినం అనేది మనకు అంటదు. మరి ఏ పరిస్థితుల్లోనూ ఎప్పుడు చూసినా ఎలాగ ఉండాలి అమ్మా? ఇక్కడ ఏబు విషయం జ్ఞాపం చేసుకుందాం. ఏబు ధనవంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. ఎందుకంటే ధనవంతుడు, ఆ దేశంలోనే బాగా ధనం గలవాడు,
బుద్ధిమంతుడు, ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన అనే విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఆ కుటుంబం అంతా ప్రార్థనలో ఉంటుంది. జ్ఞానవంతుడు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు ఆయనకి. కాబట్టి ఎప్పుడు కూడాను తన కుటుంబం కోసం బలులు ఇచ్చుకుంటానే వచ్చేవాడు. దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి. ఏమాత్రం కూడా, ఎందుకంటే పాపంలో పడిపోకుండానే పడిపోతానేమో అని జాగ్రత్త పడేవాడు. అటువంటి వారు. ఆయనకి పరీక్ష వచ్చింది. ఆస్తులు పోని అంటే సాతాను వచ్చి మాట్లాడతాడనమాట. నువ్వు కంచేసావు కాబట్టే ఏబు నమ్మకంగా ఉన్నాడు, నువ్వు కంచి తీసేస్తే ఖచ్చితంగాను నీ ముఖం మీద దూషించి నీ వద్ద నుంచి వెళ్ళిపోతాడు అన్నాడు. దేవుని తెలుసు ఏబు ఎటువంటి మనస్తత్వం గలవాడో. కానీ అక్కడ నిరూపించుకోవాల్సింది ఎవరు? ఏబు. కాబట్టి ఏబు మీద వదిలిపెట్టాడు ఆయన. దేవుని నమ్మకం ఉంది, దేవునికి తెలుసు ఏబు ఎటువంటి వాడు. కానీ అక్కడ నిరూపించుకోవాల్సింది ఎవరు? ఏబండి. పరీక్ష వచ్చింది. అందులో మొదటి పరీక్షలోనూ ఆయనే నెగ్గాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. నేను నా తల్లి గర్భంలోంచి ఏమీ తీసుకురాలేదు, నేను పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. ఆయన ఏమాత్రం బాధపడలేదండి, ప్రార్థన చేశాడు. మళ్ళీ ఇంకోసారి అదే విధంగాను దేవుని యొద్ద సాతాను దేవదూతలు అందరూ కూడా నిలబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరొక శోధన వచ్చిందండి. చూసావా నా సేవకుడి సంగతి చూసావా అని అడిగాడు. ఎందుకంటే ఆ సమయంలో యెహోవా ఆయన ఎంత సంతోషపడ్డాడంటే, ఏబు తన దేవుని భయభక్తులు అక్కడ నిరూపించుకున్నాడు. కాబట్టి ఆయన చూసావా నా సేవకుని చూసావా అన్నాడు. అయ్యా చూశాను, బాగానే ఉంది. నరుడు ఏ నరుడైనా సరే తన ఆరోగ్యం కోసం, తన ప్రాణం కోసం తనకు ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారు కదా. ఒక్కసారి అవకాశం ఇయ్యి, ఆరోగ్యం తీసేయి, ప్రాణం పోయినంత పరిస్థితి తీసుకురా, నీ ముఖం మీదే ఉమ్మి వేసి వెళ్ళిపోతాడు చూడు అని మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడండి. ప్రాణం మాత్రం తీయటానికి ఒప్పుకోను, శోధనకి అవకాశం ఇచ్చాడండి. అన్నీ పోగొట్టుకున్నాడు. కడకే ఒంటి మీద ఆరోగ్యం అంతా పోయిందండి. అప్పుడు ఆ పరిస్థితుల్లోనూ అక్కడ మాట్లాడతారు చూడండి, 2వ అధ్యాయంలో 10వ వచనం. అతడు భార్య వచ్చి, ఇంకనూ నువ్వు యథార్థతను వదలవా, దేవుని దూషించి మరణము కమ్మని. ఎందుకంటే ఏబు పరిస్థితి ఎలాగుంది అప్పుడు? భయంకరంగా ఉందండి. విపరీతమైన దురదలో, విపరీతమైన పుళ్ళు, నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు పుళ్ళేనండి. ఒంటి మీద బట్టలు కట్టుకుంటారు కూడా ఇబ్బందే, అంత రసికారిపోతున్నాయి. ఎక్కడ దురద లేని చోటు లేదండి. ఏం చేయాలి? పాలుపోక ఇంకా కుండ పగలగొట్టి కుండ పెంకులు తీసుకుని బర తోమేసుకోవటం మొదలుపెట్టాడండి. ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళని చూడగలుగుతారా? అందుకే భార్య అంటదన్నమాట, ఆ బాధ చూసి భరించలేక నువ్వు ఇప్పుడు కూడా యథార్థంగానే ఉంటావు దేవుని యొద్ద. నువ్వు యథార్థత విడిచిపెట్టేసి దేవుడిని దూషిస్తే దేవుడు నిన్ను మొడతా, నువ్వు చచ్చిపోతా 4 రోజులు ఏడుస్తాం, మర్చిపోతాం. కానీ ఈ బాధ మీద చూడలేకపోతున్నాం. ఆ మాటకి అర్థం అదేనండి. ఏదో ఒక రోజు ఏడుచు 4 రోజులు పోతే మర్చిపోతాం, కానీ మీ జీవితాంతం ఇలా నిన్ను చూడాలంటే అది మా వల్ల కాదు. ఎందుకంటే ఆవిడ అలా అన్నదని ఆవిడ అనుకుంటాం, కానీ ఆ పరిస్థితి ఉంటే మనం కూడా ఇలాగ ఆలోచిస్తాం. అయ్యా ఎన్నాళ్ళు బాధపడతాడయ్యా, తీసుకునేది ఏదో త్వరగా తీసుకోవచ్చు కదా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ మనం దేవుని మహిమపరిచే వారిగా ఉంటామా, లేకపోతే దేవుణ్ణి అక్కడ
దూషించేవారిగా ఉంటాం, అంటే దేవుని విడిచిపెట్టేవారిగా ఉంటాం. అమ్మా, ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా? ఆ సమయంలో ఆయన ఏమన్నాడు? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడతావా? మనము దేవుని వల్ల మేలునే అనుభవించుదమా, కీడు అనుభవించడానికి మనకు తగమా అని నేను ఈ సంగతిలో ఏ విషయమునందును కూడా ఏబు నోటి మాటలోంచి పాపం అనేది ఆయన చేయలేదండి. చూడండి ఎంత జ్ఞానంగా ఆయన మాట్లాడారు. ఆయన అలా మాట్లాడుతున్న కారణం ఏమిటి? ఆయనలో ఏమున్నదండి? దేవుని వాక్యం. వాక్యం అంటే క్రీస్తేనండి. క్రీస్తుని ధరించుకున్నవారు ఎప్పుడూ కూడాను పొరపాటును కూడా ఒక దైవ దూషణ అనేది రానివ్వరండి. ఎందుకంటే వారు నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు. ఆత్మ లేదనుకోండి, ఏ సమయంలో ఎలా మారుతామో మనకే తెలియదండి. అన్నీ బాగుంటే దేవుడు అంటాం, అన్నీ పోగొట్టుకుంటే దేవుడు ఎవరో నాకు తెలియదు అంటాం. అది మన పరిస్థితి. అందుకే దినములు పోనివ్వకూడదండి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఆ సమయంలోనే మనం అజ్ఞానులుగా కాకుండాను జ్ఞానులుగా మనం కాపాడుకుంటున్న వారునే ఉండాలండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యంలో ముందు పెట్టుకుని నడుచుకునేవారునే ఉండి. ఎందుకంటే రోజులు అన్నీ కూడా భయంకరంగా ఉంటాయండి. ఎక్కడో అనుకుంటాం మనం. ఎందుకంటే యేసయ్య చెప్పిన మాటలు ఉన్నాయి చూడండి. ఒక ఇంట్లోనే శత్రువులు ఉంటారండి. తల్లి కూతురికి శత్రువు అవుతుంది, కూతురికి తల్లి శత్రువు అవుతుంది, కోడలు అత్తకి శత్రువు అవుతుంది, అత్తకి కోడలు శత్రువు అవుతుంది. అన్నదమ్ములే ఒకళ్ళే శత్రువులుగా మారతారండి. ఏ ఇంటి వారు ఆ ఇంటికి శత్రువులుగా మారతారండి. ఒకళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, ఒకళ్ళు నమ్ముకోలేదు. వాళ్ళు మందిరానికి వెళ్తే వీళ్ళకి ఇబ్బంది, వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకి ఇబ్బంది. ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయంటే, ఎందుకంటే నిన్న మొన్న అండి, వద్దులేమ్మా. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి అంటే, అంతకు 2 రోజులు అవుతుంది హైదరాబాద్లోనండి. 15 సంవత్సరాలు అయిందండి పెళ్ళి 15 సంవత్సరాలు అయిందండి. పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారంట. మరి వాళ్ళు ఏ అనుమానం పుట్టిందో కానీ భార్యని చంపేసి ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి 2 రోజులు అలా ఉడకబెట్టి పక్కన ఉన్నటువంటి చెరువులో పడేశాడు. ఆయన ఎవరు? మాజీ సైనికుడు. అంటే దేశభక్తి ఉండదా? ఉంటుంది. కానీ ఆ సమయంలో సాతాను కనుక మనల్ని అప్పచెప్పుకుంటే ఇక మన యొక్క దేశభక్తి అంతా ఏమైపోతుంది? మరి మంచోళ్ళమే. ఎందుకంటే మరి మంచోళ్ళమే. ఆ సమయంలో కన్నా సాతానికి అప్పచెప్పుకుంటే మనంత దుర్మార్గులేమో మరొకరు ఉండరండి. ఎందుకంటే మనం నమ్ముకుంటాం, కానీ ఆ సమయానికి కనుక సాతానికి ఇచ్చుకుంటే సాతాను ఎలా వాడుకుంటుందండి? ఇంట్లో వాళ్ళ మీద మనం తిరగబడతాం, ఇంట్లో వాళ్ళని మనం ఇష్టానుసారం చేస్తాం. అందుకే ఎప్పుడు కూడా మనం అజ్ఞానులు ఉండకూడదు, జ్ఞానంతో నడుచుకోవాలండి. ప్రభు మీద ఆధారపడాలి. ఎందుకంటే మనం ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవుని ఆధీనంలో ఉండాలండి. దేవునికి విలువనివ్వాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మన సాతాను ఏం చేయలేదండి. కానీ వాక్యాన్ని పక్కన పెట్టామనుకోండి, ఏదో సమయంలో మనల్ని వాడుకోవటం మొదలెడతాడు. ఈ విధంగానేనండి. 15 సంవత్సరాల పెళ్ళి అయిందంటే క్రితమే, ఇప్పుడు పిల్లలు ఎంత వయసు ఉంటుందండి? ఎవరుంటే ఎవరికి తెలుస్తుంది? ఇదేనమాట రోజులు. అందుకే చెడు యుగంలోనే ఉన్నాం, కానీ మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టే రోజులు మారుతాయండి. మంచిగా మనం ఏంటంటే దేవుని మీద అనుకున్నాం అనుకోండి, రోజులు మంచిగా గడుస్తాయి. లోకం మీద అనుకున్నాం అనుకోండి, చెడు రోజుల కింద మారుతాయండి. అమ్మో చూసే రోజులు ఎలా మారిపోయినాయి అంటూ చూడండి. రోజులు మారవండి, మనుషులే మారుతారు. దేవుని మీద అనుకుంటే దేవుడు నడిపిస్తాడు,
సాతాను మీద అనుకుంటే సాతాను నడిపిస్తాడండి. దేవుడి మీద ఆనుకుని నడుచుకునే వారునే ఉండాలి. అనుకున్నామనుకోండి గద్దిస్తాడు దేవుడు. ఏ విధంగానంటే మాట ఎబ్రీయులు 12:20 చూడమ్మా. పన్నెండు 25. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు అమ్మా చూసుకొనిడి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయమేనండి. దేవుని వాక్యం గద్దిస్తుందా? సేవకులు గద్దిస్తున్నారా? సంఘంలో ఉన్నవాళ్ళు గద్దిస్తున్నారా? పెద్దవాళ్ళు గద్దిస్తున్నారా? వారు గద్దిస్తున్నారంటే వారి సొంత ఉద్దేశంతో కాదండి, దేవుడు వాళ్ళ చేత మాట్లాడిస్తాడు. ఆ సమయంలో మనం వారి మీద తిరుగుబాటు చేసామనుకోండి, ఇక్కడే మనం నేరస్తులుగా కనపడితే పరలోకంలో మనం ఇంకే విధంగా కనపడతామండి అమ్మా? సేవకుల ద్వారానో లేకపోతే మన పక్కనున్న తోటి వారి ద్వారానో ఎవరి ద్వారానో మనకు ఒక హెచ్చరిక వస్తే ఆ హెచ్చరికను మనం తీసుకోకపోతే మనం సరి చేసుకోకపోతే ఇక్కడే మన నేరస్తుగా కనపడితే మరి పరలోకంలో మన పరిస్థితి ఏమిటండి? ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే దేవుడే మాట్లాడుతున్నాడు. అమ్మో మనం సరి చేసుకోవాలి, ఆ లోపాన్ని సరి చేసుకోవాలి అన్న మనసుంటే వాక్యం మనల్ని సరి చేస్తుందండి. ఎప్పుడూ కూడా మనం కోపగించుకోకూడదండి. పెద్దవాళ్ళు చెప్పినా లేదా మన తోటివారు చెప్పినా ఎవరు చెప్పినా సరే వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనం ఆలోచించుకుని మనలో ఉన్న లోపాన్ని మనం చక్కబెట్టుకునేవారు, సరి చేసుకునేవారునే అక్కడ కోపగించుకున్నామనుకోండి సాతానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతామండి. అప్పుడే వస్తాయి మనకి పగలో ఇవన్నీ. అప్పుడు వాడుకోవటం మొదలెడతాడు వాడు. ఈ వాక్యం మరొకసారి చదవండి. అది నీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూసుకొనిడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పు వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొని పోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించిన మనము తప్పించుకొనకపోవుట అది నిక్షేమం కదా. రేపొద్దున ప్రభు వస్తారు, ఇవన్నీ మన ముందు పెడతారు. ఎలా తప్పించుకుంటాం? ఆయన అయితే నోరు ముంచేసాం, మరి ఆయన్ని ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. దేవుడు మాట్లాడతారు, కానీ ఎవరి ద్వారా మాట్లాడతారో మనకు తెలియదండి. అందుకే ప్రతి విషయంలో ఎలా ఉండాలి, దేవుడు హెచ్చరిస్తున్నాడేమో, దేవుడు మాట్లాడుతున్నాడేమో అని మనం అక్కడ జాగ్రత్త పడ్డాం అనుకోండి సాతానికి అవకాశం ఉండదండి. అనేక వారి ద్వారా మాట్లాడతారండి. పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడతారు, సంఘాల పెద్దల ద్వారా మాట్లాడతారు, విశ్వాసుల ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు. ఎలా మాట్లాడినా సరే మన లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు ఆ లోపాన్ని ఏం చేసుకోవాలి, మనం సరి చేసుకోవాలండి. చూశారు నన్ను అలా అవమానపరిచారు అన్న భావంతో మనం చూసామనుకోండి ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటాం? నేరస్తులుగానే ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగిన వారునే ఉండాలి. ఎందుకంటే మన స్థితి ఎలా ఉంటుంది? గలతీయులు 3:3 చూడమ్మా. మీరెంత అవివేకులైతిరా. మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. హల్లెలూయా. మొదట మనం మొదలుపెట్టిన ప్రయాణం ఎలా ఉందండి? ఆత్మానుసారంగా మొదలు పెట్టుకున్న ప్రయాణం మనం ఇప్పుడు శరీరానుసారంగా, అంటే శరీర విషయాలే మనకి ప్రాముఖ్యమైపోతున్నాయి, ఆత్మ విషయాలు ఏమైపోతున్నాయండి అంటే ఎదిగే కొలది ఏమవుతుంది, అయిపోయి వచ్చేస్తున్నాయండి.
ఏమిటంటే అన్నీ మాకు తెలుసు, అన్నీ మాకు చెప్పదగినంత లేదు, మేమేమి ఒకళ్ళు చెప్పగలిగే స్థితిలో ఉన్నాం అని ఆలోచన మనలోకి వచ్చిందంటే ఇక ఎవరు హెచ్చరించగలరు మనల్ని? అందుకే పౌలు అంటున్నాడు అన్నమాట, మీరు మొదలుపెట్టాడు బాగా మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు చూస్తే మీ పరిస్థితి ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఆఖరికి వచ్చేతోటి శరీరానుసారంగా పంటకు వస్తారా? ఆ ఫలాలు వస్తాయండి. అందుకే ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలకువగా లేవనుకోండి, మన చేతులారా మన రోజులను మనమే పాడు చేసుకునేవారు, ఎందుకంటే చెడ్డ రోజులుగా మార్చేసుకుంటామండి. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ప్రాముఖ్యంగా ఉండాలండి. ప్రతి ఒక్క విషయంలో దేవుని హెచ్చరికలతో ముందున్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఏ రోజుకి ఆ రోజు మనల్ని దాని కాపుదలలోనే నడిపిస్తాడు. ఎలాగంటే కీర్తనలో 37వ కీర్తన 16 నుంచి 19 వరకు మనం చూసుకుని ముగించేసుకుందాం. 37వ కీర్తన 16 నుంచి 19 వరకు. నీతిమంతునికి కలిగింది కొంచెమైనను, ఎందుకంటే నీతిమంతుల దగ్గర ఉండేది కొద్దిగానే ఉంటుందండి. ఎందుకంటే మరి కష్టపడి సంపాదించుకుంటున్నారు, కష్టాజీతాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళ దగ్గర కావాల్సిన ధనం ఉండదు, కొద్దిగానే ఉంటుంది. కానీ కష్టపడి సంపాదించింది ఏదైనా సరే అది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందండి అమ్మా? చాలా శ్రేష్టం. ఎందుకంటే చెమటోడ్చి సంపాదించినటువంటి ధనం అండి అది. దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఆ ధనం మీద ఉంటుంది. కానీ భక్తిహీనులు అంటే ఏమిటి? దేవుడంటే ఎరిగి ఉండి కూడా ఆ ధనము కోసం తన భక్తిని వదిలేసి హీనస్థితిలోకి వెళ్ళిపోతారండి. ఏముంది, 4 అబద్ధాలు ఆడేసినా పర్లేదు, ఎలాగోలా 4 రూపాయలు సంపాదించుకుంటే చాలు. అటువంటి ధనం ఎంత పోగైనాను ఆ ధనం దేవుని దృష్టిలో ఎలా కనపడుతుందండి అది? ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉండొచ్చు, కానీ ఆ రూపాయి ఎంతో విలువైందండి, దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆ రూపాయిని మనం ఇష్టానుసారంగా మనం భక్తిహీనత అంటే దేవుని మీద ఏమో భయభక్తులు లేకుండా ధనం సంపాదించుకోవటానికి శరీరాని పనులన్నీ చేస్తూ మనం సంపాదించుకున్న ఆ రూపాయలు దేవుని దృష్టిలోనూ హేయమైగా మారుతాయండి. హేయమైందంటే ఏమిటి? ఆ సూత్రాలు కూడా ఇష్టపడ్డం, ఆశీర్వాదం ఉండదు, సమాధానం ఉండదు, ఖచ్చితంగా ఉంటుందండి. 3 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, 15 రూపాయల వడ్డీలు ఇష్టానుసారంగా పెంచేసుకోవడానికి ఆతలో రక్తాన్ని పిండేస్తారు చూడండి. ఎంత డబ్బు ఉంటే ఏమిటి లాభం? సమాధానం ఉండదండి చివరికి వస్తే. అన్నీ తెలుసు, దేవుడు నమ్ముకున్న వాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయండి, చాలా కుటుంబాలు నాకు తెలిసినట్లు చాలా మంది కుటుంబాల్లో ఉన్నాయండి. విపరీతమైన వడ్డీలు, కానీ సమాధానం లేదు ఇంట్లోనూ. ఇప్పుడు జీవితాలు సరిచేయబడలేదు, ఇప్పుడు కూడా కట్టబడలేదండి. కారణం ఏంటి? అటు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటున్నారండి. డబ్బు కూడబెట్టుకుంటున్నారు, కానీ దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారండి. అందుకే ఎప్పుడు కూడా కష్టపడి బతికిన వాడిని దేవుడి దృష్టి ఎప్పుడు కూడా వారి మీదే ఉంటుందండి. ఎందుకంటే మేము కర్ణాటకలో ఉన్నప్పుడు చూసేవాళ్ళం అండి. పొద్దున్నే వాళ్ళు పనికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయినప్పుడు ఆ పని చేసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నం వండేసి అన్నంలోకి అది కారం కలిపేసి మంచినీళ్ళు చెంపు అక్కడ పెట్టి చంటి పిల్లలకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. సంవత్సరం కూడా నిండదు. సంవత్సరం పిల్లలకి కారం పెట్టిన అన్నం పెట్టి సమయానికి తినమని అప్పచెప్తే ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందండి? అయినా సరే ఎంత ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి ఏ బాధ ఉండదు, వాళ్ళకి ఏమి ఉండదండి. ఆకలి వేసినప్పుడు కొబ్బరికి తినేస్తారు, గ్లాసు ఆ చెంబులో నీళ్ళు తాగేస్తారు, ఆడుకుంటారు. అంటే కష్టజీతం చేత జీవించే వారి మీద ఎప్పుడు కూడా దేవుని దృష్టి ఉంటుందండి.
అలా చాలా మందిని చూసాం వాళ్ళగా. వాళ్ళు ఇష్టానుసారిగా పిల్లల్ని వదిలేస్తారు అంతే, అలా పట్టించుకోరు. శుభ్రంగా అన్నం వండేసేసి కూర కూడా ఉండదు, శుభ్రంగా కారం పెట్టేసి అందులో పెట్టి కలిపేసి పెట్టేసి వెళ్ళిపోతారు. ఏ వ్యాధులు ఉండవు, ఏ రోగాలు ఉండవు, వాళ్ళకి ఏమి ఉండదండి, శుభ్రంగా బతికేస్తారు. దేవుని మీద ఆనుకుని బతికే వారిని ఎప్పుడూ కూడా దేవుడు విడిచిపెట్టాడండి. వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు. కష్టపడతారు, పొద్దున్నే లేచి కష్టపడతారండి. అటువంటి వాళ్ళ దగ్గర మరి మీ వెళ్ళిన దగ్గర ఏ రోజుల్లో వెళ్ళాము, ఇప్పుడు కూడా వాళ్ళు ఎంత గౌరవంగా చూస్తారు, వాళ్ళు ఎంత మర్యాద ఇస్తారు వాళ్ళు మనకి. ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవండి. ఎప్పుడు కూడా మన స్థితిని బట్టి కాదండి, మనం దేవుని మీద ఎలా ఆనుకున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నిజాయితీగా బతికేమనుకోండి, ఆ రూపాయి మనకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుందండి, దేవుని కాపుదలు కూడా ఇస్తుంది. ఇంకా ముందు చదవండి అక్కడ. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుస్తును. హల్లెలూయా. చూడండి, స్వాస్యం అంటే ఏమిటి? వంశం అండి. ఎప్పుడు వాళ్ళే భూమిని నిలిసే ఉంటుందండి. 90 ఏళ్ళు దగ్గర 100 ఏళ్ళు శుభ్ర రాయిలో బతికేస్తారు వాళ్ళు. మనం అన్నీ పట్టించుకుంటాం, అన్నీ చేస్తాం, వాటి కోసం ఎన్నో పనులు చేస్తాం. దేవుని మీద ఆనుకోవాలి, దేవుని ద్వారా నడిపించబడాలి. ఎప్పుడు కూడా మన ఆలోచనలోనూ లోకం ఆలోచనలు ఉండకూడదండి. దేవుని మీద ఆనుకుని ఆయన వాక్యానుసారంగా జీవించామనుకోండి, మనం కష్టపడాలి, ఖచ్చితంగా కష్టపడకుండా ఎవరు మన భోజనం చేయకూడదండి, కష్టపడాలి. కానీ మనం ఏ నామంలో ఆనుకోవాలి? దేవుని నామంలోనే. దేవుని నామంలో ఆనుకున్నాం అనుకోండి, ఆయన మీద ఆనుకుంటే మనకు వచ్చేది రూపాయే, కానీ రూపాయిని దేవుడు ఆశీర్వదించి మనకి ఆశీర్వాద ఫలాలుగా మారుస్తాడు. ఖచ్చితంగాను దేవుని యొక్క సంరక్షణ ఎవరి మీద ఉంటుంది? వారి మీదే ఉంటుందండి. దేవుడే చూసుకుంటాడు. నీతిమంతులకి యెహోవాయే సంరక్షకుడు. హల్లెలూయా. మేము వచ్చే వరకు చూసాము అలాగే. ఎందుకంటే ఖచ్చితంగా వారికి ఆ సంరక్షకుడు ఎవరు? దేవుడేనండి. మరి మన పిల్లలకి ఎక్కడుందా చిన్న కారమ్మకి ఎట్టండి చూద్దాం. అది మీకు చూసాం, చిన్నప్పటి నుంచి చూసాం. అది వాళ్ళ ఇంటికాడ పక్కకి వెళ్ళామనుకోండి, భోజనం పెట్టకుండా పంపరు. ఖచ్చితంగా వచ్చి భోజనం చేసి వెళ్ళవలసిందే. అక్కడ మనం భోజనం చేయలేదనుకోండి, అదే మా వెళ్ళాను మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, మేము పొరపాటు చేసామా అని అడుగుతారు. మళ్ళీ అది భోజనం చేసినప్పుడు మనం పక్కన కనపడ్డామనుకోండి, అంతే ముందు లేచి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో పాటు భోజనం చేయాలి. అక్కడ అందరూ కూడా ఒక దాంట్లోనే అన్నీ చాటు పోసేసి చుట్టూ కూర్చుని భోజనం చేసేవారు. అంటే ఏక మనసు. ఆ మనసు ఎక్కడన్నా చూస్తారా? పెద్ద గుడ్డ వేసి ఆ గుడ్లోనే క్యారేజీలు అన్నీ దాని మీద పోసేసి అన్నీ కలిపేసి చుట్టూ కూర్చుని సంతోషంతో భోజనం చేసుకుని పనులు చేసుకునేవారు. కల్మషం లేదు. ఆ స్వభావం ఎప్పుడూ కూడాను దేవుని ఆశీర్వాదం తీసుకొస్తుంది. అందుకే నీతిమంతులు కొద్దిగానే ఉండొచ్చు, దేవుని మీద అనుకున్న వారికి కొద్దిగానే కనపడవచ్చు, కానీ అది దేవుని ద్వారా ఆశీర్వదించబడింది. ఖచ్చితంగా దేవుని సంరక్షణ వారి మీద ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకుని జీవించేవారునే
ఉండాలి. రోజులు ఎప్పుడు రోజులు తిట్టుకోకూడదు. రోజులు తిట్టుకున్నందువల్ల మనకు ఉపయోగం ఉండదండి. సద్వినియోగం చేసుకుంటేనే. ఎందుకంటే మన దేవుల్లో ఉన్నామనుకోండి, ప్రతిరోజు మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని పక్కన పెట్టామనుకోండి, ఆ రోజు అంతా సాతాను ఆడుకుంటాడు. అందుకే మనం దినములు చెడ్డవంటే ఆ పక్క సాతాను ఉన్నాడు కాబట్టి మన సమయాన్ని పోగొట్టుకోకుండాను సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకుంటూ మనం ఎప్పుడూ కూడా జాగ్రత్త పడుతూ ఉన్నాం అనుకోండి, ఏ సాతాను కూడా మన మీద ఏలుబడిసేది అవకాశమే ఉండదండి. అందుకే ఎప్పుడు మనలో ఏముండాలి? దేవుని వాక్యం అండి. వాక్యం మనలో ఉందనుకోండి, ఖచ్చితంగా సాతాను ప్రభావం అనేది కనపడదండి. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.